సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో మన ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ అంటే ఈయన నైట్ వచ్చింది స్మాక్ డౌన్, ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఉండే. సో ఈయన నైట్ వచ్చింది స్మాక్ డౌన్. సో ఈ వీడియో ఈ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ నిజంగా మన స్మాక్ డౌన్ షో మాత్రం చాలా జబర్దస్త్గా ఉండే. చాలా రోజుల తర్వాత స్మాక్ డౌన్లో మజా వచ్చింది, ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఉండే, అదే ఎరీనా అదే స్టేడియంలో ఉండే కాబట్టి చాలా మంచి అనిపించింది అన్నమాట మన స్మాక్ డౌన్ షో. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ అంతేకాదు బాస్, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం, ఎందుకంటే మామూలుగా లేదు బాస్. సౌదీ అరేబియాలో రోమన్ రేన్స్ కోసం క్రేజ్, రోమన్ రేన్స్ కోసం సపోర్ట్ లేదా మామూలుగా లేదు, చాలా జబర్దస్త్ సపోర్ట్ ఉందన్నమాట. సో అసలు ఏం జరిగిందో అది నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. సో ఇంకేంది బాస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అయితే చీర్ చేసినారు, అంటే ఫ్యాన్స్ చాలా సూపర్ స్టార్గా అక్కడ సపోర్ట్ చూపించినారు. బట్ రాయల్ రంబల్ గురించి మాట్లాడినప్పుడే ఫ్యాన్స్ అక్కడ హేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళ ప్రకారం ఓవర్ గెలవాలి అది నేను చెప్తాను ఇదే వీడియోలో. బట్ అక్కడ ఏమైందంటే మన కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చి సౌదీ అరేబియా దేని గురించి మాట్లాడడం చెప్పండి అంటే, నేను ఇక్కడ జేకబ్ ఫాటుతో ఫైట్ చేస్తే అక్కడ రింగ్ సైడ్ వస్తాయేమో అనుకున్నాను. బట్ జేకబ్ ఫాటుకి నేను ఆ మనిషి కాదే అని ఏమో అర్థమైనట్టు ఉంది. సో అందుకే ఇట్లా జరగలేదు అని డ్రూ మ్యాకింటైర్ గురించి అక్కడ మాట్లాడిండు మన కోడీ రోడ్స్. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, ఇక్కడ మెయిన్ చెప్పాలంటే మన కోడీ రోడ్స్ నేను ఆల్రెడీ 2 times రాయల్ రంబల్ గెలిచినాను అండ్ సెన్స్ ఉంది. అండ్ అదేంటంటే నేను ఈసారి అంటే 3వసారి నేను 30 men's రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాను అని మాట కోడీ రోడ్ చెప్పంగానే బాస్ ఫ్యాన్స్ నో 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 అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఫ్యాన్స్ ప్రకారం అంటే ఓపెన్ చెప్పాలంటే అక్కడ కోడీ ఫేస్ అనేది కనిపించింది. అక్కడ ఎంట్రన్స్లో చీర్ చేయడం వేరే, అండ్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నో అని చెప్పడము, బూ చేయడము, నిజంగా ఇది చాలా విచిత్రంగా ఉండే అన్నమాట. మన కోడీ షాక్ అయిపోయింది, ఏంది అంటే ఇక్కడ సపోర్ట్ అంత లేదని. సో ఫ్యాన్స్ మాత్రం అస్సలు అంత సపోర్ట్ చూపించలేదు మన కోడీ రోడ్స్ కోసం. సో అప్పుడే అక్కడ ర్యాండీ ఆర్టన్ వచ్చేసిండు. ర్యాండీ ఆర్టన్ ఎంట్రన్స్లో అయితే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా థీమ్ సాంగ్ పాడినారు. ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి అంటే ఇక్కడ సౌదీ అరేబియాకి ఐ లవ్ యూ అని చెప్పిండు అనమాట, ఎందుకంటే చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. సో అందుకే వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పిండు. అండ్ దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ ఇక్కడ మెయిన్ ఏమని చెప్పిండంటే కోడీ రోడ్స్కి, చూడు కోడీ రోడ్స్, నువ్వు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ అంటే WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు నేను నిజంగా చాలా హ్యాపీ అయినాను. అందరు తెలుసు, ఇక్కడ అందరు తెలుసు అనే మాట. మన మధ్యలో ఉన్న అంటే ఫ్రెండ్షిప్, మన మధ్యలో ఉన్న ఒక రెస్పెక్ట్, మనం బ్రదర్స్ అని అది అందరూ తెలుసు, మనం బ్రదర్స్లా ఉంటామని. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు నేను చాలా హ్యాపీ అయినాను. అండ్ నువ్వు ఆ టైటిల్ ఓడిపోయినప్పుడు లేదా నిజంగా అంటే ఏదో డిఫరెంట్ బాధ ఉండే అన్నమాట. అండ్ ఇప్పుడు నువ్వేమని అనుకో, ఈ రాయల్ రంబల్లో ఏదో ఇప్పుడు నేను నీ పైన అటాక్ చేయడానికి అండ్ నీకు లేపి రింగ్ బయట ఎత్తేయడానికి నేను ఏమైనా ఇంకా అడుగు పెడతానంటే అలా ఏం కాదు. నేను అట్లా ఏం ఆలోచించాను, నేను నిన్ను రాయల్ రంబల్లో ఎలిమినేట్ చేస్తాను, అస్సలు ఏం ఆలోచించకుండా ఎలిమినేట్ చేస్తాను చెప్పిండు అనమాట ఛాన్స్ ఉంటే. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ అక్కడ ఏమని చెప్పిండంటే ది వైపర్ ఛాంపియన్షిప్ కోసం ఎంకల పడితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుందని చెప్పిండు అనే మాట. సో ఈ టైంలో మాట్లాడుతుంటాడు మన ర్యాండీ ఆర్టన్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసో ఎంట్రన్స్లో ఫ్యాన్స్ మంచి చీర్ చేసినారు. అండ్ జే ఊసో విషయం అదే చెప్పిండు అనే మాట, నేను రాయల్ రంబల్ గెలుస్తా అని చెప్పిండు. అండ్ బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సామీ జేన్. మీకు తెలుసు డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయబోతుంది కదా. సో అందుకనే సామీ జేన్ అక్కడ మెయిన్ పాయింట్ ఏమని చెప్పిండంటే, మీరు ఎక్కువ అంటే డ్రూ మ్యాకింటైర్ గురించి అంటే ఇలా గురించి ఆలోచించాల్సిన అవసరం, ఎందుకంటే నేను ఫైట్ చేయబోతున్నాను రాయల్ రంబల్లో మన డ్రూ మ్యాకింటైర్తో అండ్ నేను గెలుస్తానని. దాని తర్వాత మీరు అంటే మీలో ఎవరైనా గెలిస్తే రాయల్ రంబల్ మీరు నాతో ఫైట్ చేస్తారంటే మీరు అప్పుడు నా గురించి ఆలోచిస్తారని ఈ టైప్లో సామీ జేన్ మాట్లాడుతూ ఉంటాడు.
సో అప్పుడే వాళ్ళకి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరు కాదు, మన విజన్ ఫ్యాక్షన్. ఎస్, మన పాల్ హేమన్, బ్రాన్సన్ రీడ్, బ్రౌన్ బ్రేకర్, లోగన్ పాల్, ఆస్టైన్ థియరీ వీళ్ళందరూ అక్కడ వచ్చేసినారు. అంటే వీళ్ళందరూ సౌదీలో ఉన్నారు కాబట్టి ఆ షోలో వచ్చేసినారు, కనిపించినారు స్మాక్ డౌన్లో. అండ్ పాల్ హేమన్ చాలా క్లియర్లీ చెప్పేసి చూడండి, ఇక్కడ మాలో చూస్తే అంటే మా విజన్ ఫ్యాక్షన్ మెంబర్ చూస్తే ఒక విజన్ కనిపిస్తుంది, కానీ ఈ రింగ్లో ఉన్న సూపర్ స్టార్ చూస్తే రింగ్లో ఎవరు ఉండే? కోడీ, జే, శామీ అండ్ ర్యాండీ. సో ఇలా చూస్తే నాకు ఎలాంటి విజన్ కనిపించడం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రాయల్ రంబుల్ ఏదో మన జే, శామీ జేన్ అంటే మన ర్యాండీ అండ్ కోడీ కాదు గెలిచేది. అంటే ఇలాంటి నలుగురు ఎవరు కాదు, అంటే ఎవరు గెలవరు అన్నమాట. గెలిచేది ఇంకెవరు కాదు, బ్రౌన్ బ్రేకరే గెలుస్తాడు అని పాల్ హేమన్ అక్కడ చెప్పేసాడు. ర్యాండీ ఆర్టన్కి కోపం వచ్చింది, మీ నలుగురిది తల తీసి పడేస్తాను, ఆ లెవెల్లో ఇచ్చి పడేస్తాను చెప్పిండు, రింగ్లో రావని చెప్పేసిండు. అండ్ మన నిక్ ఆల్డిస్ వచ్చి ఈరోజు మెయిన్ ఈవెంట్ కోసం వీళ్ళ మధ్యలో మ్యాచ్ బి అఫీషియల్ చేసిండు బాస్. అండ్ ఇంకేముండే మనకి ది విజన్ వర్సెస్ మన ర్యాండీ ఆర్టన్, కోడీ రోడ్స్, జేవుస్ అండ్ శామీ జైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి వస్తుంది ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో. సో నెక్స్ట్ వచ్చింది మన కార్మెలో హేస్ది ఒక ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చింది ఇంకెవరు కాదు, రే ఫినిక్స్ ఆన్సర్ ఇచ్చిండు ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన కార్మెలో హేస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, కార్మెలో హేస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఈ ఇంటర్వ్యూలో డ్రూ మ్యాకింటైర్ శామీ జైన్కి అసలు తెలియలేదని చెప్పిండు అనమాట. సో డ్రూ మ్యాకింటైర్ ఏమేమి చెప్పిండంటే, చూడండి ఇందాక నేను చూసినా మన రాయల్ రంబుల్లో ఫైట్ చేయబోయే కొంతమంది సూపర్ స్టార్స్ లైక్ వాళ్ళు అంటే ఒకప్పుడు ఛాంపియన్స్ అనమాట. సో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు సరే, కానీ ఎప్పుడు టైటిల్ గెలవలేని మనిషి శామీ జైన్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శామీ జైన్ అసలు ఎంత పెద్ద స్టూపిడ్ తెలుసా ఈ శామీ జైన్. ఎందుకంటే రేపు ఇంత పెద్ద మ్యాచ్ అంటే మన కోసమైతే ఈరోజు నైట్ అనమాట రాయల్ రంబుల్. సో ఈరోజు నైట్ రాయల్ రంబుల్ పెట్టుకొని ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడా అని ఈ టైప్ కొంచెం అక్కడ అంటే తెలియలేదని చెప్పేసి అనమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఏం చేసినా సరే టైటిల్ నా దగ్గరికి వెళ్ళి తీసుకోలేదని చెప్పిండు అనమాట. అండ్ ఇక్కడ మన డ్రూ మ్యాకింటైర్ది బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్. అండ్ తెలుసు కదా అంటే వీళ్ళు మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు. సో ఒక చిన్న ప్రాబ్లం టైప్ ఇలా చూపించిన, బట్ అది అంత పెద్ద ప్రాబ్లం కాదు. అంటే నాకు నీ హెల్ప్ అవసరం లేదు, నీకు నా హెల్ప్ అవసరం అంటే ఈ టైప్ వీళ్ళు మాట్లాడుకున్నారు, నేను గెలుస్తాను ఈ టైప్లో మాట్లాడుకున్నాను. సో దీని లాభం లేపి అక్కడ మన లీ మోర్గన్, రోగ్జన్ ప్యారెస్ అండ్ రకెల్ రోడ్రిగస్ ఇంటరప్ట్ చేసి వీళ్ళకి ఎక్కిరిస్తుంటారు అనమాట. వీళ్ళకి ఎక్కిరిస్తుంటారు అంటే మీ మధ్యలో ఏదో అంటే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కొట్లాడుకుంటారు ఈ టైప్ కొంచెం ఎక్కిరిస్తూ ఉంటారు. సో అప్పుడే సరే ఇప్పుడు ఫైట్ చేద్దామని చెప్పినప్పుడు అక్కడ వీళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. కానీ నిక్ ఆల్డిస్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ అఫీషియల్ చేసింది. సో అందుకని మనకి వీళ్ళ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ వర్సెస్ లీ మోర్గన్ అండ్ రోగ్జన్ ప్యారెస్ మ్యాచ్. రింగ్ బయట రకెల్ రోడ్రిగస్ చాలా ఇంటరప్ట్ చేస్తుంటే సో స్టెప్ని వచ్చి ఇక్కడ అటాక్ చేసింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్. సో నెక్స్ట్ జానీ గార్గానో వర్సెస్ యాక్సియం మధ్యలో మనకి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదంటే మాస్క్ వల్ల చాలా డ్రామా జరిగిందన్నమాట ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన యాక్సియం. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. ది ఫ్యాన్స్ చాలా మంచి చేరేసినారు. అండ్ ఏజే స్టైల్స్ ఏమని చెప్పిండంటే వెల్కమ్ టు స్మాక్ డౌన్ ఆఫ్ ఏజే, అంటే మన ఏజే స్టైల్స్ బిల్డ్ చేసిన స్మాక్ డౌన్లో వెల్కమ్ అని చెప్పిండు. అండ్ అంతేకాదు రేపటి గురించి ఎక్కువ ఆలోచించకుండా, నాకు తెలుసు నా మ్యాచ్ గుంతర్తో కానీ ఎక్కువ ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే రేపటి నుంచే ఒక అఫీషియల్గా ది ఫినామినల్ ఫేర్వెల్ టూర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫేర్వెల్ టూర్లో నేను మళ్ళొకసారి ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయొచ్చు, నేను కోడీ రోడ్స్తో ఫైట్ చేయొచ్చు, సీఎం పంక్ పేరు చాండ్ చేసినారు, సీఎం పంక్తో ఫైట్ ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ గుంతర్ ఇంటరప్ట్ చేసిండు.
గుంతలు వచ్చి ఏమని చెప్పిండంటే, చూడు ఏజే స్టైల్స్, నువ్వు ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావో అదంతా ఏం జరగదు. ఎందుకంటే నీ మనసులో నీకు తెలుసు ఎక్కడనో నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు నీ కెరీర్ ఆన్ ద లైన్ పెట్టి. ఇప్పుడు నేను నీకు జాన్ సీనాకి ట్యాప్ అవుట్ చేపించినట్టే నేను నీకు ట్యాప్ అవుట్ చేపిస్తాను ఏజే స్టైల్స్ అని గుంతరు చెప్పిండు. సో అప్పుడే ఏజే స్టైల్స్ ఏమని చెప్పిండంటే, అవునా, కానీ లాస్ట్ టైం నేను చూసినప్పుడు ట్యాప్ అవుట్ చేసింది నువ్వు కదా, అది ఒక లిటిల్ బీలా అని చెప్పగానే మన గుంతర్కి పిచ్చి కోపం వచ్చింది. గుంతర్ రింగ్లో వచ్చేలా చేసింది కానీ రాలేదు. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ ఎలియా డ్రాగన్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన ఎలియా డ్రాగన్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి 8-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది. ద విజన్ వర్సెస్ రాండీ ఆర్టన్, కోడీ రోడ్స్, సామీ జైన్ అండ్ జే ఊసో. స్టార్టింగ్లో ఇలా ఎంట్రన్స్లోనే వీళ్ళు అటాక్ చేసినారు. కోడీ రోడ్స్ ఎప్పుడు రింగ్లో వచ్చేసిండు. దాని తర్వాత ఈ మ్యాచ్ ఇక అఫీషియల్గా స్టార్ట్ అయింది. బాగానే జరుగుతుంటుంది ఈ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి అటాక్ చేసిండు సామీ జైన్ పైన. అండ్ అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ అక్కడ జేకబ్ ఫార్టీ వచ్చేసిండు. అండ్ ఇలా మధ్య చిన్న బ్రాల్ జరిగింది బాస్. అండ్ ఫైనల్గా అక్కడ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే సామీ జైన్ లాస్ట్లో అక్కడ హల్వా కిక్ ఇచ్చేసిండు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ అక్కడ ఛాంపియన్షిప్ ఉంది కదా, అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ రింగ్ మధ్యలో పడిపోయి ఉంటుంది. అండ్ మన సామీ జైన్ ఆ ఛాంపియన్షిప్కి లేపుతున్నప్పుడు కోడీ రోడ్స్ మీద చేయబెట్టిండు అనమాట. ఇద్దరు కలిపి ఇట్లా లేపిరు ఆ ఛాంపియన్షిప్కి. కానీ అంతలోనే ఇద్దరికి కలిపి ఒక సాలిడ్ స్పియర్ పడ్డది. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఇద్దరికి ఒకటిసారి కలిపి స్పియర్ ఇచ్చేసిండు అనమాట. అండ్ ఈ లాస్ట్లో ఇక్కడ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన విజన్ ఫ్యాక్షన్దే ఉండే, బ్రాన్ బ్రేకర్దే ఉండే. అండ్ ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయిపోయింది. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే బాస్, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, రోమన్ రేన్స్ కోసం లేదా చాలా పిచ్చి సపోర్ట్ ఉంది, లేదా సౌదీ అరేబియా వాళ్ళు చాలా దబ్బాయించి సపోర్ట్ చేస్తున్నారు రోమన్ రేన్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మన బ్రాన్ బ్రేకర్ అంటే కిక్ ఆఫ్ షోలో మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ పాట పాడుతున్నారు. సో అప్పుడే బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినా అంటే, మీరు ఎంత పాట పాడినా సరే, మీరు ఏం చేసినా సరే సెత్ రాలిన్స్ రాడు, మీకు అర్థమవుతుందా? సెత్ రాలిన్స్ ఇక్కడ రాయల్ రంబల్ రాడని చెప్పిండు. ఆయన మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ టైప్లో ఒక సెగ్మెంట్ జరిగినప్పుడు, ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు, స్టేట్మెంట్ ఏమైనా వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంటే కంపల్సరీ మనం ఆలోచిస్తాం, అంటే ఏమైనా వస్తాడా, అంటే సెత్ రాలిన్స్ వస్తాడా అని, అంటే రావచ్చా, ఛాన్స్ ఉందా అని. అండ్ మీరు మన ఛానల్లో మీరు రెగ్యులర్గా వీడియో చూస్తున్నారంటే మీకు తెలుస్తూ ఉంటుంది, ఛాన్సెస్ లైట్గా కనిపిస్తున్నాయి. అంటే అసలు కంటే ముందు వస్తాడు, కానీ ఇప్పుడు అది రాయల్ రంబలా, ఎలిమినేషన్ చేంబరా, అదే చూడాలి. కానీ వస్తాడు, చూద్దాం. కానీ ఎప్పుడు వస్తాడు, కానీ ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఒక లైట్గా అనుకోవచ్చు బాస్, లైట్గా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వస్తే మంచిదే, చూద్దాం. మన సెత్ ఫ్రీకి రాల్ వస్తే మంచిదే. సో ఇందాక మనం రోమన్ రేన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో రోమన్ రేన్స్ కోసం ఇంత పిచ్చి సపోర్ట్ ఎందుకు ఉంది అంటే, ఇక్కడ అసలు ఎందుకు ఈ టైప్లో నేను చెప్తున్నాను అంటే, కిక్ ఆఫ్ షోలోనే మన సీఎం పంక్ అడిగిండు ఫ్యాన్స్కి, అక్కడ మీ ప్రకారం 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుందని అడిగినప్పుడు అక్కడ చాలామంది ఫ్యాన్స్ అక్కడ రకరకాల ఛాన్స్ వచ్చినాయి. బట్ మీరు అనుకోవచ్చు ఒక 70 నుంచి 80% ఒకటే మనకి వర్డ్ వినపడ్డది. అండ్ అదేంటంటే ఓటీసీ. ఫ్యాన్స్ అందరూ అక్కడ రోమన్ రేన్సే గెలవాలి రాయల్ రంబల్, ఓటీసీఏ గెలవాలి రాయల్ రంబల్ అని చాంట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు మీరు స్మాక్ డౌన్లో గమనిస్తే ఎవరెవరు వచ్చి నేను రాయల్ రంబల్ గెలుస్తా అన్నారో వాళ్ళకి అంత చీర్ చేయలేదు ఫ్యాన్స్. కోడికి అయితే ఇక నో అని చెప్పేసారు, బూ చేసినారు ఫ్యాన్స్. సో ఓపెన్ చెప్పాలంటే ఫ్యాన్స్ రోమన్ రేన్స్ గెలిస్తే మంచిగా ఉంటుంది 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అని అంటున్నారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి మాట్లాడితే. అండ్ మన ఫ్యాన్స్ అంటే మన రసదులు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది రోమన్ రేన్సే అంటున్నారు. ఎస్, ఇప్పుడు చాలా టైం అయిపోయింది, రోమన్ రేన్స్ గెలిస్తే పని అయిపోతాయి. 10 సంవత్సరాల ముందు గెలిచిండు అనే మాట రోమన్ రేన్స్.
10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాయల్ రంబల్ గెలవలేదు. సో ఎస్, డిజర్వింగ్ అంటే నో డౌట్ రోమన్ రైన్స్ డిజర్వింగే. అండ్ మీ ప్రకారం ఇంకొవరెవరు డిజర్వింగ్ అనిపిస్తున్నారు అంటే నాకు తెలిసి చూడండి, ఇప్పుడు రోమన్ రైన్స్ గెలకపోయినా ఒక మంచి డిజర్వింగ్ సూపర్ స్టార్ గెలిచినా ఓకే బాస్, కానీ ఊకే కోడీ రోడ్సే, ఊకే ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు జే ఉసోవి గెలిచిండు. సో వీళ్ళు కాకుండా ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ గెలుస్తూ ఓకే, ర్యాండీ ఆర్టన్ అయినా సరే ఓకే. సో ఇప్పుడు మీరేమంటారు? మీ సపోర్ట్ ఎవరికి ఉంది? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ ప్యాట్ మెకాఫీ షోలో ఒక ఇంటర్వ్యూ జరిగింది బాస్. అండ్ ఆ ఇంటర్వ్యూ గురించి అంటే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడిండు మన రోమన్ రైన్స్. దాని గురించి నేను ఈరోజు సెకండ్ వీడియో వస్తుంది అండ్ ఆ సెకండ్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, సో ఆ సెకండ్ వీడియో కోసం మీరు యాక్టివ్ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.